శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. ధనురాశి వారికి విదేశీ పర్యటన సూచిస్తోంది. ఎందుకురా మొట్టమొదటి చెప్పేస్తున్నావు అంటారు కదా, అంతే. మీరు చెప్పాలని మంచిది చెప్తున్నారంటే ధనురాశి వారికి చాలా బాగుంది. వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, సలహాలు ఇవ్వడము, తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు వేళ్ల పట్ట భోజనాలు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. అంటే భోజనం అందరూ చేస్తారండి. కాకపోతే మీకంటే ఒక స్పెషల్గా ప్రేమగా ఉండేటువంటి తల్లిగారి యొక్క వంట అంటారు చూసారా, అట్లాగా మంచి భోజన వసతులు ఉంటాయి. ధనం విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరు. సకాలంలో మీ ధనం ఖచ్చితంగా వస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. మీరు ధనం ఇచ్చే పొజిషన్లో ఉంటారు తప్ప పుచ్చుకునే పొజిషన్లో ఉండరు. అలా కొంతమందికి జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంగీతం నేర్చుకుంటారు సరా, అంటే గాయని గాయకులు అంటాం కదా, గాయని గాయకులు పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళ కంఠధ్వని బాగుంటుందండో. వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చే విదేశాలు వెళ్ళడం ఖాయం. వెళ్తారు, ప్రోగ్రామ్స్ ఇస్తారు. అమెరికానో ఎక్కడో చోట మొత్తానికి వెళ్తారు, ఆస్ట్రేలియానో ఏదో మొత్తానికి ఊళ్ళు వెళ్తారండి. అక్కడ మొత్తం ధనుర్రాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడం ఖాయమే. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కదండి. శని 4th భావంలో ఉన్నాడు కదా. 4th భావంలో శని మంచివాడా? తప్పు. కానీ 2వ ఇంటి వాడిగా మీకు 3వ 4వ భావంలో ఉండడం వల్ల విదేశ పర్యటన ఉంటుంది. కానీ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. 4th భావంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్తారు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కష్టాలు, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొవుతాయి. కానీ వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి మీరు విదేశాలు వెళ్ళడమే ఖాయం. డబ్బు సంపాదన, అలాగే కీర్తి ప్రతిష్టలు మీకు ఉండి తీరతాయి. 4th భావంలో బుధశుక్రుల గురించి చెప్పుకుందాం కాసేపు. బుధశుక్రులు 4th భావంలో ఉంటే చక్కటి చదువు వస్తుంది, వాహనాలు ఉంటాయి, సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కళారంగం చాలా అద్భుతంగా ఉంటారు మీరు. అలాగే తర్కశాస్త్రం వాదించడంలోనూ, మీటింగ్లు అంటారు సరే, డిబేట్స్, వాటిలో మీరు పాల్గొంటారు, సక్సెస్ అయితే తీరుతారు. 4th భావంలో బుధశుక్రులు ఉన్నారంటే కాదండి, బ్రహ్మాండంగా వాహన యోగాన్ని ఇస్తారు. వాళ్ళు 4th భావంలో బుధశుక్రులే సంగీత సాధన బ్రహ్మాండంగా ఉండేది చేస్తూ ఉంటారు. కానీ శనితో కలిసి రాహు ఉండిపోవడం వలన అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. మనకి భయపడే అవసరం లేదండి, వాటంతటి అవే వస్తాయి. భగవంతుడు మనల్ని పరీక్ష పెడుతున్నాడు అనుకుందాం. సరేనండి. 5 మీకు రవి ప్రభావం వలన, దేవతానుగ్రహం వలన సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి కలగబోతోంది ఈ 15 రోజుల్లో. అంతేకాకుండా అంటే పంచమస్థానం రవి ఉండడం వలన ఈ కంప్యూటర్స్, హార్డ్వేర్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే ప్రేమగా ఎక్కువ ఉంటారు మీరు, కొద్దిగా ఉష్ణ శరీరంతో ఉంటారు. అంటే మీ హెల్త్ బాడీ ఎలా ఉంటుంది, వేడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది జనరల్గా లగ్నంలో ఉన్న కూడా రవి అలాగే ఉంటుంది. ఏదైనా పంచమ స్థానంలో రవి ఉండడం వల్ల ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఈ రియల్ ఎస్టేట్ రంగం కదా, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది. గురు ప్రభావం వలన, గురుడు 6వ భావంలో ఉంటే అన్ని విధాలుగా శుభాలే జరుగుతాయి. ఈ పాయింట్ని నేను చాలా కాలం క్రితం ఒక బుక్స్లో చూశానండి. ధనుర్రాశి వాళ్ళకి 6వ భావంలో గురుడు అనేకమైన శుభవార్తలు, శుభకార్యాలు, శుభాలు చేకూరుస్తాడు అని ఖచ్చితంగా ఉంది. అది జరిగి తీరుతుంది. మీకు చూపిస్తా. అయినా అనవసరం, చూపించడం అవసరం నాకు లేదు. బట్ ఏంటంటే గురుడు 6వ భావంలో ఉండడం వల్ల మంచిగా జరుగుతుంది, చెడు జరగదు.
అంతేకాకుండా మీరు గురు ప్రభావం వలన ధైర్యంగా ఉండడము, మేనమామలకి అద్భుతంగా ఉండడము, రాజకీయ రంగంలో కూడా మంచి ప్రవేశం ఉండడము, అలాగే గురు ప్రభావం వలన భావంలో గురుడు ఉండడం వలన రచయితలు కూడా చాలా అద్భుతంగా ఉండము, మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే 7th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్న, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్న, ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కదండి. 10th హౌస్ లార్డ్ 4th భావంలో, అదే ఎందుకు చెప్తున్నాను, మీ బుధుడి గురించే చెప్తున్నా. విదేశాలు వెళ్తారు, విదేశాల్లో మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరంపర కోసము, ధన సంపాదన కోసము, అంటే ఉద్యోగం అంటే వ్యాపారం కూడా అవ్వచ్చు, వెళ్ళి తీరుతారండి. అక్కడ పరిస్థితులు ఖచ్చితంగా మీకు అనుకూలవంతంగానే ఉంటుంది అన్న సందేహం లేదు. మేము జాతకాల ప్రకారం చూసుకుందాం. అక్కడ చూడండి, రాహు కనెక్షన్ కూడా ఉంది. ఆ రాహు కనెక్ట్ అయి ఉన్నాడంటే విదేశాలు వెళ్ళడం ఖాయం. సప్తమాధిపతిగా 4th భావంలో ఉన్నాడు, డెఫినెట్గా వెళ్తారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరిగి బహుశా సరదాగా విహారయాత్రల కోసం వెళ్ళొచ్చేమో ఫారిన్ కంట్రీస్. అలాగే భార్యాభర్తలు కూడా విదేశాలు వెళ్తే ఉద్యోగాల కోసం చేయొచ్చేమో, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో కుజురున్నాడంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది మీ పిల్లలకి, అలాగే మీకు కూడా. అందుకనే మనం ఏం చేద్దామంటే మీరేం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు, ఇలా మీకు ఏది తోస్తే అది పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి మీకు మంచివాడు కదండి, 5th హౌస్ లార్డ్ మంచివాడు కదా, అద్భుతమైన వాడు. ఆయన స్వామిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏదేమైనా భాగ్యస్థానాధిపతి కూడా బాగున్నాడండి, మీకు భాగ్యాన్ని ఇస్తుంటాడు, విదేశ పర్యటన కలిగించేట్టు చేస్తుంటాడు. చక్కటి చదువు రీత్యా, షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా అలా రకరకాలుగా మీరు విదేశాలు వెళ్తారు. అలా మీరు చేస్తున్న ఏ చిన్న వ్యాపారమైనా, బంగారు వ్యాపారం అద్భుతంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రవి బంగారకారకుడు కదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏ వ్యాపారం చేసినా అభివృద్ధికరంగానే ఉంటుంది. 11వ భావంలో కేతువు లేడా, 10th హౌస్లో కేతువు లేడంటే ఉద్యోగస్తులకి, ఎవరికి ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, దీర్ఘకాలంగా ఆగిపోయినటువంటి డబ్బులు ఉంటే ఫైనాన్షియల్గా అవి రావడము జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఈ లాయర్స్ అంటే సరే అడ్వకేట్స్, వాళ్ళకి మంచి పవర్ అది ఉంటుంది. ఇంకా ముఖవర్చస్సు పెరుగుతుంది, వాగ్ధాటి చాతుర్యం బాగుంటాయి. ముఖ్యంగా మీ జాతకాలు చెప్పేవాడు జాతక బ్రహ్మలు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి మంచి ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా 10th హౌస్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుందండి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారం కన్నా ఉద్యోగం విన్నానే అద్భుతంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పదవులు రావడము, ప్రజాదరణ ఉండడము, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, కానీ వాళ్ళకి ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గదు. అది అద్భుతంగా ఉంటుంది నిజంగా గురు ప్రభావం వల్ల. సరే, అది విధంగా ఉందండి, మీ జాతకం బాగుంది. ఏదైనా సన్మానాలు జరుగుతుంటాయి, విదేశాలు వెళ్తారు, అక్కడ గుడులకి, అక్కడంటే ఇక్కడ కూడా ఇండియాలో కూడా గుడులకి, గోపురాలకి బావులు తవ్వించడానికి కోసము, ధ్వజస్తంభాల కోసము, అన్నదానాల కోసము మంచి మంచి వాడికి మాత్రమే ఈ ధనాన్ని ఖర్చు పెట్టడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అలాగే 30వ తారీఖున కూడా మనకి అంటే మన సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మనకి నిజరూప దర్శనం కలగబోతోంది. మనకి మధ్య చూశాను. సో మనం స్వామివారిని కొలుద్దాం. స్వామివారిని కొలవడం వలన ధైర్యం వస్తుందని ముందర. అంతేకాకుండా మన ఈ ప్లానెట్ గ్రహాల వలన వచ్చే దోషాలు కూడా చాలా చాలా తగ్గుముఖం పడతాయి. దోషాలు మనకి చాలా తగ్గుకి రావు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల మీరు అన్ని రంగాలను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో
గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషం అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నిండు రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషం నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుడిని అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పావు రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి శనీశ్వరం వల్ల, ఎటువంటి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతిలో దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.